పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఇవాళ రెసిపీ వచ్చేసి ఆల్రెడీ మీకు తమ్లైన్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఇవాళ రెసిపీ ఏంటో అనేసి. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ బుజ్జి మసాలా కర్రీ అండి. నా ఫేవరెట్, నాకు చాలా ఇష్టమైన రెసిపీ అనమాట. సో నా స్టైల్లో నేను ఈ ఎగ్ బుజ్జి మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానో ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇప్పుడు దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. మరి ఈ ఎగ్ బుజ్జి కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమిటియో, ప్రాసెస్ ఎలానో చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకుందామండి. కడాయి పెట్టేసుకున్న తర్వాత దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసుకుందామా? అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్ బుజ్జి మసాలా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక 3 టమాటోస్, ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి, అలాగే 2 ఆనియన్స్ అనేది సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ముందు మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతో ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతో మళ్ళీ కలబెట్టేయండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇప్పుడు టమాటాలని యాడ్ చేసుకుంటున్నానండి. నేనైతే 3 టమాటాస్ తీసుకున్నాను. వాటిని పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. పొడుగ్గా కట్ చేసుకోవడం వల్ల తొందరగా కుక్ అయిపోతాయండి టమాటాలు అనేది. కలిపెట్టేసిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి కొంచెం పసుపు అలాగే సాల్ట్ అనేది యాడ్ చేసుకుందామండి, టమాటా అనేది తొందరగా మగ్గడానికి. సో నేనైతే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్కి తగినంతగా మీరు యాడ్ చేసుకోండి. ఒకసారి గరిటెతో మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేద్దాము. టమాటా అనేది మంచిగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దామా? టమాటా అనేది మంచిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు దాంట్లోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు మన స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం. నేనైతే 1 టేబుల్ స్పూన్ అనేది కారం యాడ్ చేసుకున్నానండి. మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. అలాగే ఒకసారి మంచిగా మిక్స్ అయ్యేలాగా గరిటెతో మంచిగా కలిపెట్టేసేయండి. కలిపెట్టేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ స్పైసెస్ అంతా ఆ వాటర్ మొత్తం పట్టేసిద్ది టమాటాలకి. తీసి చూద్దామండి. కారం అంతా మంచిగా కన్సిస్టెన్సీలో తయారైపోయిందండి గ్రేవీ అనేది. ఇప్పుడు దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా ధనియా మసాలాని యాడ్ చేసుకుందాము. అలాగే ఇప్పుడు ఎగ్ మసాలాని కూడా యాడ్ చేసుకుందామండి. 1/2 టేబుల్ స్పూన్ అనేది ఎగ్ మసాలా కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి మంచిగా మిక్స్ అయ్యేలాగా గరిటెతో కలిపెట్టేసి మూత పెట్టేసేద్దామండి. ఒక 2 నిమిషాల పాటు ఇప్పుడు వేసిన ధనియా మసాలా అలాగే ఎగ్ మసాలా అనేది గ్రేవీకి మంచిగా పట్టాలి కాబట్టి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామా? ఒకసారి టేస్ట్ చేద్దామండి. ఉప్పు కారం అంత మసాలా సరిపోయిందా లేదా అనేసి. పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా మనం చేయాల్సింది ఏంటి అంటే దీంట్లోకి ఒక్కొక్క గుడ్డు అనేది దీంట్లో బ్లాస్ట్ చేసుకోవాలి. సో మీకు ఎన్ని కావడితే అన్ని వేసుకోండి. నేనైతే 4 ఎగ్స్ అనేది బ్లాస్ట్ చేసి వేసుకుంటున్నాను. మీ ఇంట్లో ఉండే మనుషుల్ని బట్టి ఆ క్వాంటిటీ తగ్గట్టుగా మీరు ఎగ్స్ అనేది వేసుకోండి. నేనైతే 4 ఎగ్స్ మాత్రమే వేసుకుంటున్నాను. ఎగ్స్ అన్ని అలా వేసుకున్న తర్వాత గరిటెతో ఎలాగ మిక్స్ చేయొద్దండి. దాని మీద కొంచెం కొత్తిమీర చల్లేసుకొని మూత పెట్టేసేద్దాము. ఆల్రెడీ మనము ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా, గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోయిందా లేదా అనేది ఆల్రెడీ చెక్ చేసుకున్నాము. అంత పర్ఫెక్ట్గానే ఉంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలాగే వదిలేయండి. మూత తీసి చూద్దామండి. చూసారు కదా, ఎగ్ బుజ్జి మసాలా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. మనం గరిటెతో అలా మిక్స్ చేయకూడదు. సో డైరెక్ట్గా మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా ఎగ్ లోపల ఉడకలేదు అంటే ఫోక్తో కొంచెం కూర్చండి. ఎక్కడెక్కడ ఎగ్స్ వేసుకున్నారో దాన్ని ఒకసారి హోల్స్ అనేది పెట్టుకోండి. లోపల దాకా మంచిగా కుక్ అయిపోతుంది.
సో ఇవాల్టి రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. సరే కదా ఇవాల్టి రెసిపీ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా స్టైల్లో ఎగ్ బుజ్జి మసాలా కర్రీ అనేది నేను ఈ విధంగా చేస్తాను. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డిఫరెంట్ రెసిపీస్ కావాలంటే లెట్ మీ కామెంట్ ఆన్ బిలో. ఆ రెసిపీ తప్పకుండా నేను చేయడానికి ట్రై చేస్తానండి. సో మన ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. అనేది దేంట్లో తిన్నా కూడా నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ అండి. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి టేస్ట్ చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో చూద్దాం. చాలా బాగుందండి. చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. సో చూసారు కదా మరి ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అంతవరకు బాయ్.